మన స్థాయిలో మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది యూత్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ అంటే బాగా చదువుకునే వాళ్ళు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ వరల్డ్ తోటి స్ట్రెస్ అప్ అయిపోయి, లేదంటే వాళ్ళకి ఎక్కడో ఫెయిల్యూర్ని దాంట్లోనే స్టక్ అయిపోయి అలా ఉండేటువంటి స్టూడెంట్స్ కొంతమంది నాకు అప్రోచ్ అవుతున్నారు. సో వాళ్ళ పేరెంట్స్తో అంతా డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమని కొన్ని సజెస్ట్ చేసినప్పుడు నిజంగా అవి చాలా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పిల్లలకి మీరు ఏమైనా ఆర్ఫనేజ్కి వెళ్ళి ఆ పిల్లలకి వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ ఏదైనా నేర్పించండి. సో వాళ్ళు మిగతా ఫ్యామిలీతో కమ్యూనికేషన్ ఈ పిల్లలు ఆగిపోయి ఇంకెక్కడికి బయటకు వెళ్లకుండా కంప్లీట్ విత్డ్రా అయిపోయి స్ట్రగుల్ అవుతున్న పిల్లలు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే నీకు నచ్చిన సబ్జెక్ట్ వెళ్ళి నువ్వు టీచ్ చేయి అని చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళంతా డిప్రెషన్లో ఉన్నా స్ట్రగుల్లో ఉన్నా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినప్పుడు ఏమంటే కంప్లీట్ వీళ్ళు డిప్రెషన్ వెళ్ళిపోతుంది. కంప్లీట్ మళ్ళీ యాక్టివేట్ అయిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. సో అలా ఏంటంటే వెన్ ఎవర్ యూ ఎక్స్టెండ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం ఇంకొంచెం ముందుకు అడిగేసి ఇతరులకి సహాయం చేయగలిగితే ఏదో ఒక మన విధానంలోనే కంప్లీట్గా మన మైండ్ సెట్లోనే ఆ చేంజెస్ అనేది జరుగుతుంది. సో అందుకని ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మన కోసం మనం జీవించడమే కాదు, మన చుట్టూ కూడా మనము ఏదో ఒక రకమైనటువంటి సహాయం సమాజానికి చేస్తూ ఉండాలి.